మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం దివ్య మనో ప్రకాశం బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. బుక్ రచయిత అయిన టార్కం శరడారాయణ గారికి నా ఆత్మపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అధ్యయనం 4 విశ్వమానసం హెడ్డింగ్ చాప్టర్. లాస్ట్ లైన్ చదవమ్మా. ఓకే మ్యామ్. అధ్యాయం 3లో వెల్లడి లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను మాస్టర్స్. అప్పుడు కొంతమంది ఉన్నత తలాలలోను మరికొంతమంది నాగరికతకు దూరంగా ఉన్న ప్రకృతితోనూ మరికొంతమంది తమ జీవితంలోని శక్తివంతమైన సంఘటనలతోనూ కొంతమంది గొప్ప ఆకాంక్షలతోనూ అనుసంధించబడతారు. ప్రతి వెల్లడి మీకు అనేక జన్మల పాటు ప్రేరణ మూలంగా మారుతుంది. అంటే ఆ వెల్లడి అనేది కొన్ని జన్మల వరకు ప్రేరణగానే ఉండిపోతుంది, లోపల ప్రేరణ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అధ్యాయం 4 విశ్వమానసం చాప్టర్ స్టార్ట్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. అంతరిక్షంలోకి పంపబడిన ప్రతి ప్రశ్న, ప్రతి అవసరం, ప్రతి ఆకాంక్ష ముందుగా దానిలో ఉన్న విశ్వమానసంతో పరిగణించబడి తక్షణమే సమాధానం ఇవ్వబడుతుంది. అంటే మన లోపల ఒక ప్రశ్న వస్తుంది అంటారు కదా, ప్రశ్న నీలోనే ఉంది, సమాధానం నీలోనే ఉంది అంటారు. ఎప్పుడైతే ప్రశ్న మనం రిలీజ్ చేస్తామో ఆటోమేటిక్ గా సమాధానం కూడా అందించబడుతుంది. కానీ ఆ సమాధానం అందించే టయానికి మనము కొంచెం కూల్గా ఉంటే ఆ సమాధానం క్లారిటీ ఉంటుంది, లేదనుకో క్లారిటీ ఉండదు. ఒక స్పార్క్ లాగా వస్తుంది సమాధానం. ఎలా ఉంటుంది తెలుసా? ఒక స్పార్క్ అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంటది అనమాట. అయితే మన అలా మళ్ళీ అయితే చదువు. ఆ, అంతరిక్షంలోకి పంపబడిన ప్రతి ప్రశ్న, ప్రతి అవసరం, ప్రతి ఆకాంక్ష ముందుగా దానిలో ఉన్న విశ్వమానసంతో పరిగణించబడి తక్షణమే సమాధానం ఇవ్వబడుతుంది. ప్రశ్న, అవసరం, ప్రతిదీ విశ్వమానసంలోకి రిలీజ్ అయిన వెంటనే అక్కడ సమాధానం తీసుకుని మళ్ళీ మనలోకి అందించబడుతుంది. మోస్ట్లీ మన ద్వారానే మనలోకి అందించబడుతుంది, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా కూడా అందిస్తుంది యూనివర్స్. అది కూడా గ్రహించగలగాలి మనం. ఆ శక్తి కూడా మనలో ఉండాల. అయితే మన ప్రశ్నలు, అవసరాలు తరచుగా రూపుదాల్చక కొంత సంతృప్తి, ఉపశమనం, సమాధానం పొందడానికి ఉన్నత తలాలతో అనుసంధానం పొందే ప్రవాహాల రూపంలో ఉంటాయి. మళ్ళీ ఒకసారి చదువుతాను. చదువు. అయితే మన ప్రశ్నలు, అవసరాలు తరచుగా రూపుదాల్చక కొంత సంతృప్తి, ఉపశమనం, సమాధానం పొందడానికి ఉన్నత తలాలతో అనుసంధానం పొందే ప్రవాహాల రూపంలో ఉంటాయి. అంటే ఎమ్మడనే దొరక్కపోవచ్చు, కొంత టైం తర్వాత మళ్ళీ ఆ సమాధానం దొరుకుద్ది. అది ఒక ప్రవాహం లాగా ఉంటది అనమాట. ఆ ప్రవాహాన్ని మనం కరెక్ట్ గా క్యాచ్ చేయగలగాలి. అందుకే మనకి తెలియకుండా ఒక ఆన్సర్ రాగానే లోపల ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ ఆ సమాధానము యూనివర్స్ నుంచి వచ్చింది అనమాట. ఆ హ్యాపీనెస్ ఒక స్పార్క్ లాగా రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది ఆత్మయోగంలోకి మహాప్రవేశం బుక్ లో టార్కం గారు ఇవి బాగా వివరించి మరీ చెప్పారు ఆయన. విశ్వమానసం వీటిని గ్రహించి సమాధానాలు ఇస్తుంది. మనుషులు తమ స్థితిని బట్టి ఆ సమాధానాన్ని సంపూర్ణంగానో లేదా పాక్షికంగానో నమోదు చేసుకోవడం, వక్రీకరించడమో లేదా నిగూఢంగా ఉంచడమో లేదా ఎన్నటికీ నమోదు చేసుకోపోవడమో చేస్తారు. మరి చూడండి ఎన్నున్నాయో మన లోపల. ఒక ప్రశ్న, ఒక సందేహం ఏదైనా ఉన్నప్పుడు అది విశ్వమానసంలోకి రిలీజ్ అవుతుంది.
విశ్వమానసం నుంచి మాస్టర్స్ నుంచి సమాధానం తీసుకొని ఆ విశ్వమానసం మనకు అందిస్తుంది. ఆ అందించిన సమాధానం తీసుకోవడానికి కూడా మన స్థితి మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. నిదానంగా ఒక్కొక్క వర్డ్ చదువు. విశ్వమానసం వీటిని గ్రహించి సమాధానాలిస్తుంది. ఉమ్. మనుషులు తమ స్థితిని బట్టి ఆ సమాధానాన్ని సంపూర్ణంగానో లేదా అంటే ఆ సమాధానాన్ని సంపూర్ణంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదా పాక్షికంగానో కొంచెం నమోదు సమాధానమే తీసుకునే వాళ్ళు ఉంటారు. లేదో పాక్షికంగానో నమోదు చేసుకోవడం, ఉమ్. వక్రీకరించడమో అంటే వక్రీకరించడం అంటే ఆ సమాధానాన్ని వ్యతిరేకించటం, యాక్సెప్ట్ చేయకపోవటం వక్రీకరించడం అంటే. ఉమ్. లేదా నిగూఢంగా ఉంచడమో లేకపోతే నిగూఢంగా ఉంచడమో ఏదో ఒకటి జరుగుద్ది. అది మన స్థితిని బట్టి ఉంటది. సంపూర్ణంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, పాక్షికంగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని వక్రీకరించే వాళ్ళు ఉంటారు, దాన్ని నిగూఢంగా ఉంచే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ దేన్ని బట్టి ఉంటది? వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటది. ఉమ్. లేదా ఎన్నటికీ నమోదు చేసుకోకపోవడమో చేస్తారు. అంతే, ఇంకా నమోదు అసలు ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడమే నమోదు చేసుకోకపోవడం అంటే ఇంకా. ఉమ్. శాస్త్రీయ దృక్పథం ఉన్న మనుషులకు నమోదు చేసుకొని గ్రహించి ప్రతి ప్రతిస్పందించే వారికి విశ్వమానసం నుంచి సమాధానాలు, వెల్లడులు, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలుగా వస్తాయి. అది క్యాచ్ చేసిన వాళ్ళకి వెల్లడులు అంటే ఎన్ని రావాలో అన్ని వస్తూనే ఉంటాయి ఇంకా. ఆ లైన్ మళ్ళీ చదువు. శాస్త్రీయ దృక్పథం ఉన్న మనుషులకు నమోదు చేసుకొని గ్రహించి ప్రతిస్పందించే వారికి విశ్వమానసం నుంచి సమాధానాలు, వెల్లడులు, సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలుగా వస్తాయి. ఉమ్. సృజనాత్మకత, నూతన ఆవిష్కరణలుగా వస్తాయి. కొన్నిసార్లు విశ్వమానసపు ప్రతిస్పందన అంతరిక్షంలో యుగాల తరబడి నిలిచి ఉండి దానిని చక్కగా గ్రహించి అనువదించగలిగిన వారి కోసం వేచి ఉంటుంది. యుగాల తరబడి కూడా వేచి ఉంటది అనమాట సమాధానం. మళ్ళీ చదువు. కొన్నిసార్లు విశ్వమానసపు ప్రతిస్పందన అంతరిక్షంలో యుగాల తరబడి నిలిచి ఉండి దానిని చక్కగా గ్రహించి అనువదించగలిగిన వారి కోసం వేచి ఉంటుంది. ఉమ్. అంటే దాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసి అందరికీ అందించగలిగిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంది ఆ సమాధానం. ఎంత అద్భుతం. ఉమ్. బాధ్యత గల వ్యక్తి ఆ సమాధానాన్ని గ్రహించినప్పుడు అది అతని వెల్లడిగా మారుతుంది. ఉమ్. బాధ్యత కలిగిన వ్యక్తి తీసుకున్నాడే అనుకో, దాన్ని అందరికీ అందిస్తాడు. అప్పుడు మనం అంతరిక్షం అనేది లక్షలాది సరి అయిన సమాధానాలతో నిండిన నిధిగా భావిస్తాం. మళ్ళీ చెప్పు. అప్పుడు మనం అంతరిక్షం అనేది లక్షలాది సరి అయిన సమాధానాలతో నిండిన నిధిగా భావిస్తాం. మరి అంతే కదా, మనకు కావాల్సిన సమాధానాలు ఇస్తున్న నిధి. ఆ, అంటే అదే జ్ఞాన భాండాగారం అంటారు కదా, అది అది విశ్వమానసం. ఉమ్. ధ్యానం, యోచనల ద్వారా వాటిని నమోదు చేసుకోవడం సాధ్యం. ధ్యానము, యోచనల ద్వారా దాన్ని నమోదు చేసుకోవటం అనేది సాధ్యం. అంతరిక్షంలో ఆ సమాధానాలను యథాతథంగా నమోదు చేసే చైతన్యాలు కూడా ఉంటాయి. ఉమ్. అంతరిక్షంలో ఆ సమాధానాలను యథాతథంగా నమోదు చేసే చైతన్యాలు కూడా ఉంటాయి. యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా.
అంటే మిగిలినవి అంతరిక్షంలో నుంచి వచ్చే ఆ సమాధానాలను యథాతథంగా తీసుకోగలిగే వాళ్ళు ఉంటారు, తీసుకోలేని వాళ్ళు ఉంటారు. ఉమ్. మిగిలినవి వాటిని వక్రీకరిస్తాయి. ఉమ్. కొన్ని వాటిని నిరోధిస్తాయి. కొన్ని వక్రీకరిస్తాయి, కొన్ని నిరోధిస్తాయి. కొన్ని వాటి రూపు మారుస్తాయి. ఉమ్. విశ్వ మానసపు హింసాయుత ప్రతిస్పందన ఫలితాలే ఇవి. ప్రతిస్పందన యొక్క ఫలితాలు మొత్తం చదువు ఒకసారి. అంతరిక్షంలో ఆ సమాధానాలను యథాతథంగా నమోదు చేసే చైతన్యాలు కూడా ఉంటాయి. ఉమ్. మిగిలినవి వాటిని వక్రీకరిస్తాయి. కొన్ని వాటిని నిరోధిస్తాయి. కొన్ని వాటి రూపు మారుస్తాయి. విశ్వ మానసపు హింసాయుత ప్రతిస్పందన ఫలితాలే ఇవి. అంటే హింసాయుతమైన మనసు ఉందనుకో, విశ్వం మన లోపల విశ్వం ఇచ్చే సమాధానాలని ఇలాగా పూర్తిగా తీసుకోగలం, కొన్ని అసలు అంగీకరించలేము, వక్రీకరిస్తాము, అసలు దాన్ని పూర్తిగా వదిలేస్తాము. ఇన్ని రకాలుగా ఉంటదన్నమాట. ఉమ్. తమ స్వచ్ఛత పరిపూర్ణతలతో వాటిని నమోదు చేసుకున్న వారు వాటిని గ్రహించి ఆచరణలో పెట్టగల పవిత్ర వ్యక్తులకు బదిలీ చేస్తారు. ఉమ్. తీసుకున్నాక దాన్ని ఆచరణలో పెట్టగల వ్యక్తులకు బదిలీ చేస్తారు. నాకు ఈ మధ్య రీసెంట్ ఇదే సిచ్యువేషన్ కరెక్ట్ గా జరిగింది. నాకు కొన్ని స్పార్క్ లాగా కొంత జ్ఞానం అందించబడింది. నేను కొంతమందికి ఇచ్చాను ఆ జ్ఞానాన్ని. ఇచ్చినప్పుడు వినేటప్పుడు విన్నారు, కానీ తరువాత ఆ, ఏం నీకే వస్తాయా, అన్ని నీకే తెలుస్తాయి అన్నట్టున్నావు అని కొంచెం మాట్లాడారు. ఇదేంటి, నేను ఎందుకు ఇలాగున్నాను, నేను ఎందుకు అలా, నేను చెప్పింది కరెక్టే కదా, అది పైనుంచి ఇచ్చిన మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానమే కదా, నేనే ప్రత్యేకించి చేయలేదు కదా, ఎందుకని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనే ఒక ప్రశ్న ఉండేది. ఇప్పుడు దీని నుంచి నాకు ఒక సమాధానం ఏమొచ్చిందంటే, ఆచరించే వారికే దాన్ని అందిస్తారు అన్న పాయింట్ నాకు సమాధానం అయ్యింది. ఆ లైన్ మళ్ళీ చదువు. తమ స్వచ్ఛత పరిపూర్ణలత పరిపూర్ణల పరిపూర్ణతలతో వాటిని నమోదు చేసుకున్న వారు వాటిని గ్రహించి ఆచరణలో పెట్టగల పవిత్ర వ్యక్తులకు బదిలీ చేస్తారు. ఉమ్. ఆచరణ పెట్టగలిగే వ్యక్తులకే బదిలీ చేస్తారు. అంటే అలాంటి వాళ్ళకే బదిలీ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. మరి వాళ్ళకి అర్థం కాంది అక్కడ నా ఫాల్టే కదా నేను చెప్పడం అనేది. అంటే వాళ్ళకి అర్థం కాని దాన్ని నేను చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే అయింది అనిపించింది. అందుకని అక్కడ ఆ పని జరిగే తీరుతుంది. ఉమ్. ఏకాగ్రత, ధ్యానం, యోచనల సాధన ద్వారా ఆ సున్నితత్వం రూపొందుతుంది. ఉమ్. ఇవన్నిటికీ మూల స్థితి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్. మీ స్థితిని, వాళ్ళ యొక్క స్థితిని బట్టే అక్కడ అన్ని సంపూర్ణంగా తీసుకుంటారు, పాక్షికంగా తీసుకుంటారు, వక్రీకరిస్తారు, ఏదైనా జరగచ్చు, వాళ్ళ స్థితిని బట్టి ఉంటది. ఉమ్. హాని రాహిత్యం, స్వచ్ఛతల పునాదితో ఈ క్రమశిక్షణలు కలిగిన వారు అంతరిక్షపు నిధి యొక్క ప్రసార ప్రసారకులుగా మారతారు. మళ్ళీ చదవండి. హాని హాని రాహిత్యం, ఉమ్. స్వచ్ఛతల పునాదితో ఈ ఉమ్. క్రమశిక్షణలను కలిగిన వారు అంతరిక్షపు నిధి యొక్క ప్రసార ప్రసారకులుగా మారతారు. అంటే వాళ్ళ మీడియేటర్లుగా ఉండిపోతారు ఆ అంతరిక్షానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి మధ్యలో. గ్రహించటం, దాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి చెప్పటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఆ లైన్ మళ్ళీ చదవా ఒకసారమ్మా. హాని రాహిత్యం, స్వచ్ఛతల పునాదితో ఈ క్రమశిక్షణలు
కలిగిన వారు అంతరిక్షపు నిధి యొక్క ప్రసారకులుగా మారుతారు. ఉమ్, వారు ప్రజల అవసరాలను తీర్చడమే కాక ఉన్నత సంస్కృతి నాగరికతలను నిర్మిస్తారు. ఉమ్. ప్రజల అవసరాలని తీర్చడం కాక ఉన్నత సంస్కృతి నాగరికతలను నాగరికత. ఉమ్, నిర్మిస్తారు. ఉమ్. అంటే ఉన్నతమైన సంస్కృతి నాగరికతల్ని ఇక్కడ తీసుకొస్తారు. ప్రతి నాయకుడు తన రంగంలో విశ్వమానసపు సమాధానాలకు ప్రసారకులుగా ఉండాలి. మళ్ళీ చదువు. ప్రతి నాయకుడు తన రంగంలో విశ్వమానసపు సమాధానాలకు ప్రసారకులుగా ఉండాలి. ఆ, అంటే నాయకుడుగా ఉంటే సరిపోదు, విశ్వ మానసం నుంచి ఏమొస్తున్నాయో అవి గ్రహించగలిగేటట్లుగా ఉండగలగాలి. ఇప్పుడు పత్రి సారు, వంశీ సారు, ఇంకా కొంతమంది మాస్టర్స్ విశ్వ మానసం నుంచి వస్తున్న వాటిని క్యాచ్ చేసి వాటిని ఇక్కడ అందిస్తున్నారా లేదా? ఎంత జ్ఞానాన్ని అందిస్తున్నారు కదా అని. దీర్ఘకాలం పాటు అంతరిక్షంలో నిలిచి ఉన్న ఆ సమాధానాలు పోగుబడి మనుష్యుల మనస్సుపై ఒత్తిడి కలిగించి మానసిక అనారోగ్యాలకు, పునరుజ్జీవన చర్యలకు దారితీసి భూమిపై జీవితాన్ని మారుస్తాయి. నిదానంగా చదువు. దీర్ఘకాలం పాటు అంతరిక్షంలో నిలిచి ఉన్న ఆ సమాధానాలు పోగుబడి అంటే అంతరిక్షంలో ఆల్రెడీ స్టాక్ ఉంది, అవన్నీ పోగుబడి అంటే ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి. ఉమ్, మనుష్యుల మనస్సుపై ఒత్తిడి కలిగించిన మానసిక ఉమ్. అనారోగ్యాలకు, పునరుజ్జీవన చర్యలకు దారితీసి భూమిపై జీవితాన్ని మారుస్తాయి. అంటే మన మనస్సులో ఉన్న ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలుగా అందడం ద్వారా మన జీవితంలో మార్పులు అనేవి వస్తాయి కదా. అంటే ఫైనల్ గా అక్కడ ఉన్న సమాధానాలు తీసుకునే విధంగా మనం రెడీగా ఉండాలి. అది వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. సంపూర్ణమా, పాక్షికమా, వ్యతిరేకమా, అసలు తీసుకోకపోవడమా, ఏదైనా సరే వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే వాటన్నింటినీ తీసుకుంటాడో, తీసుకున్నప్పుడు చక్కగా వాళ్ళు ఆచరించడమే కాకుండా పక్క వాళ్ళు ఆచరించే వాళ్ళకు కూడా అందిస్తూ ఉంటారు. ఇవి రెండు రకాలుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా ఆ సమాధానాలన్నీ మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇవ్వబడతది. అందువల్ల అందుకే ఏమంటారు, ప్రతి యాక్షన్ కి ఊరికే రియాక్ట్ అయిపోతూ ఉండకండి. అక్కడ విశ్వమానసం నుంచి ఏమొస్తుంది, వాళ్ళ నుంచి పరమాత్మ ఏమిస్తున్నాడు, ఒకరవ ఎంక్వైరీ అంటే ఒకరవ మౌనంగా ఉండి గమనిస్తూ ఉండండి అని ఉమ్, అని మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తారక గారు. చదువు. మానసిక అనారోగ్యానికి గురి అయిన ప్రజలు సమాజాన్ని పాడు చేసి అనైక అనైకత్య బీజాలను నాటుతారు. అంటే సరిగా లేదు వాళ్ళ మనస్సు, ఇంకా వాళ్ళు ఏంటి సరికానివే వేస్తారు కదా బీజాలు. ఉమ్, ఆ బీజాలను త్యజించిన వారు వివేకం, జ్ఞానం, పవిత్రత, సౌందర్యాలు వెలువరించే వారి వలె ఉంటారు. అంటే ఆ వివేక అంటే అలా వచ్చిన వాటిని మనం విచక్షణతో గమనించి అవి వదిలేసినప్పుడు మనలో వివేకము, సౌందర్యము ఇవన్నీ వచ్చి కూర్చుంటాయి. జ్ఞానము ఆటోమేటిక్ గా అన్ని అందించబడతాయి. అది. ఉమ్. కనుక వెల్లడికి ఒక కారణం కావాలి. అది అంటే వెల్లడి అవ్వాలి అంటే ఒక కారణం ఉంటేనే వెల్లడవుతుంది. ఆ కారణం ఏంటి? మన సమస్య, మన ప్రశ్నలు. అర్థమవుతుందా? మన సమస్య, మన ప్రశ్నలు. ఉమ్, అది ప్రజల వద్దకు శాస్త్రీయంగా నిర్వహించబడిన
సోపానాలతో వస్తుంది. ఉమ్, విశ్వమానసం పాటించే ప్రతి సోపానం జీవిత లక్ష్యంతోనూ, కొనసాగింపు పట్ల ఆకాంక్షతోనూ, సౌందర్య వ్యక్తీకరణ పట్ల ఐక్యతతోనూ ఉంటుంది. మళ్ళీ చదువు, ఒక్కొక్కటి చదువు. విశ్వమానసం పాటించే ప్రతి సోపానం జీవిత లక్ష్యంతోనూ, అంటే విశ్వమానసం చూపించే ప్రతిదీ జీవిత లక్ష్యంతో కనెక్ట్ అయి ఉంటది. ఉమ్, కొనసాగింపు పట్ల ఆకాంక్షతోనూ, అంటే ఇంకా ఇంకా నేర్చుకోవాలనే ఆకాంక్షని వచ్చేటట్టు చేస్తది. ఉమ్, సౌందర్య వ్యక్తీకరణ పట్ల ఐక్యతతోనూ ఉంటుంది. సౌందర్యమైన వ్యక్తిత్వాన్ని బయటికి ప్రదర్శించే విధంగా అయినా ఉంటది. ఈ మూడింటి ద్వారా అది వెల్లడవుతుంది. ఓకే. ఉమ్, అంతరిక్షంలో మన అవసరాలు ప్రశ్నలకు బదులిచ్చే మరో 2 మూలాలు ఉన్నాయి. ఉమ్, అవి ప్రేమ నియమం, ఇచ్ఛాశక్తి నియమం. ఓకే. వాటి పవిత్రతలోకి చొచ్చుకొని పోవాలని ఆకాంక్షిస్తే అవి మనకు ప్రతిస్పందిస్తాయి. అంటే అలా ఉండాలని మనం ఎప్పుడైతే మనలో తృష్ణ, తపన, ఆకాంక్ష ఉంటాయో దానికి తగ్గట్టుగా మనకు గైడెన్స్ ఇవ్వబడుతుంటది. మనలో లేనిది ఎట్టొస్తుంది? రాదు కదా. వాటిలో మొదటిది ప్రేమ, కరుణ, సామూహిక చైతన్యం, ఐక్యత, సహకారం, సౌభ్రాతృత్వాల గురించిన అన్ని విషయాలకు సంబంధించిన ప్రశ్నలన్నీ వెంటనే బదులు పొంది వాస్తవీకరణ కోసం అంతరిక్షంలోకి పంపబడతాయి. అది ఇవన్నిటి కోసం మనం అనుకున్నాక అంతరిక్షంలోకి రిలీజ్ అయ్యాక మనకు కావాల్సిన జ్ఞానం అందించడం ద్వారా, మనం ఆచరణ పెట్టడం ద్వారా వాస్తవంలోకి తీసుకొస్తాం. అలాగే ఒక్కసారి చదువురావు. వాటిలో మొదటిది ప్రేమ, కరుణ, సామూహిక చైతన్యం, ఐక్యత, సహకారం, సౌభ్రాతృత్వాల గురించిన అన్ని విషయాలకు స్పందించి ప్రశ్నలన్నీ వెంటనే బదులు పొంది వాస్తవీకరణ కోసం అంతరిక్షంలోకి పంపబడతాయి. ఆ సమాధానాలు తీసుకొని వాస్తవీకరణలోకి తీసుకురాగలం. ఉమ్, ఈ జవాబులన్నీ సామూహిక చైతన్యం, ప్రేమలో అభివృద్ధి చెందిన బంధాలు, సమూహాలు, అవగాహన, పరిత్యాగాలకు చెంది ఉంటాయి. ఉమ్. ఈ జవాబులన్నీ సామూహిక చైతన్యం, ప్రేమలో అభివృద్ధి చెందిన బంధాలు, సమూహాలు, అవగాహన, పరిత్యాగాలకు చెంది ఉంటాయి. సామూహిక చైతన్యం అంటే ఆ ప్రేమలో ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ అందించబడుతూ ఉంటాయి. మళ్ళీ ఆ సమూహంగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. అది మళ్ళీ ఈ సమాధానాలను వక్రీకరించే చైతన్యాలు కూడా ఉన్నాయి. ఉమ్, ఈ చైతన్యాలు కొన్నిసార్లు మనో లేదా ఉద్వేగ చైతన్యాలు. ఉమ్, వాటిలో కొన్ని చీకటి శక్తుల ప్రతినిధులు అయితే అవి సమాధానాలు స్వీకరించే వ్యక్తులను ఏమీ చేయలేవు, కానీ ఆ సమాధానాన్ని వక్రీకరించగలవు. మళ్ళీ చదువుమా. మళ్ళీ ఈ సమాధానాలను వక్రీకరించే చైతన్యాలు కూడా ఉన్నాయి. అంటే యాక్సెప్ట్ చేసే చైతన్యం ఉంది, వక్రీకరించే చైతన్యం కూడా ఉంది. ఉమ్, ఈ చైతన్యాలు కొన్నిసార్లు మనో లేదా ఉద్వేగ చైతన్యాలు. అంటే వక్రీకరించేవి. వక్రీకరించినప్పుడు ఆ మనో ఉద్వేగ చైతన్యాలు వక్రీకరించడం అనేది చేస్తాయి. ఆ చైతన్యంలో అలా ఉందన్నమాట. పాయింట్ అర్థమైందా? ఏందో క్వశ్చన్ ఉన్నావు.
ఇంకా కొంచెం క్లారిటీ మేడం. సరే చదువు మొత్తం. మళ్ళీ ఈ సమాధానాలను వక్రీకరించే చైతన్యాలు కూడా ఉన్నాయి. అంటే పైనుంచి మనం ప్రశ్న అడిగాం, ముందు చెప్పుకున్నట్టే సమాధానాలు ఇస్తున్నారు. ఆ సమాధానాలను వక్రీకరించే చైతన్యం, క్వశ్చన్ అడిగింది మనమే, సమాధానం వచ్చింది, వచ్చిన సమాధానాన్ని వక్రీకరించింది కూడా మనదే. అది. ఈ చైతన్యాలు కొన్నిసార్లు మనో లేదా ఉద్వేగ చైతన్యాలు. ఎందుకని? వాళ్ళ మనస్సులో ఉద్వేగాలు ఉన్నాయి కాబట్టి వక్రీకరిస్తున్నారు అని చెప్తున్నారు. మనం ప్రశ్న అడిగాము, ప్రశ్నకు సమాధానం వచ్చింది, సమాధానాన్ని వక్రీకరిస్తున్నారు. ఎందుకు వక్రీకరిస్తున్నారు? వాళ్ళ మనోతలంలో ఉద్వేగం ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి వక్రీకరిస్తారు. అంటే ఇప్పుడు మనం బాగా తెలుసుకోవాల్సిన సమాధానం ఏంటి ఇక్కడ? బయట ఎమోషన్ ఎంత బ్యాలెన్స్ చేసినా లోపల ఎమోషన్ ని దీని ద్వారా తెలుసుకోవచ్చు మనం. పాయింట్ అర్థమైందా? ప్రశ్న మనం అడిగాము, ప్రశ్నకు సమాధానం వచ్చింది, సమాధానాన్ని వక్రీకరిస్తున్నాము. ఎందుకు వక్రీకరిస్తున్నాము అంటే మన మనస్సులో ఉద్వేగం ఉంది కాబట్టి, ఆ ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి వక్రీకరిస్తున్నాం. అందుకే ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయండి. భౌతికంగా చేయాలి, లోపల చేయాలి, బయట లోపల ఆ ఎమోషన్ ని బ్యాలెన్స్ అందుకే ఉంచుకోండి అనేది. ఆ ఎమోషన్ బ్యాలెన్స్ చేయాలంటే ఆ జ్ఞానము, ఆ సత్యము మనకి తెలిసి ఉండాలి. సరే పోనీ ఇచ్చిన జ్ఞానాన్ని సత్యాన్ని పట్టుకోవాలి అంటే ఎమోషన్స్ ఉండకూడదు. వక్రీకరించారా లేదా? ఎమోషన్స్ ఉన్నప్పుడు, ఉద్వేగం ఉన్నప్పుడు. అందుకని ఏం చెయ్యాలి? ఈ రెండింటికి సైమల్టేనియస్ గా ఒక లింక్ ఉంది. దానికి తగ్గట్టుగా ఆ ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తూ, మనస్సును కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సమాధానంని వక్రీకరించకుండా తీసుకోగలుగుతాం. అది వాటిలో అర్థమైంది మ్యామ్. ఒక లైన్ లో ఎంత అర్థం ఉంది మ్యామ్. వాటిలో కొన్ని చీకటి శక్తుల ప్రతినిధులు అయితే అవి సమాధానాలు స్వీకరించే వ్యక్తులను ఏమీ చేయలేవు, కానీ ఆ సమాధానాన్ని వక్రీకరించగలవు. చీకటి శక్తులు ఏం చేస్తాయి? ఏంది నువ్వు ఇలా చెప్తున్నావు, ఇది కాదు కదా అని వక్రీకరిస్తూ ఉంటాయి. మధ్యలో వీటి ఎఫెక్ట్ కూడా ఉంటది. అందుకే మనం ఎంత ఎరుకతో ఉండాలి అనేది నిన్న చెప్పుకున్నాం కదా. 9 వెల్లడులు. ఒక్కసారి ఆ 9 వెల్లడులు ఒక్కసారి దిమాలాన్ని. గొప్ప విజయాల వెల్లడి, మీ సౌర దేవత వెల్లడి, మీ నిరోధాలు మరి సుప్త చేతన మానసపు వెల్లడి, మీలోని మీ పరిసరాలలోని శక్తి కేంద్రాల వెల్లడి, మీ బోధకుని వెల్లడి, మీ ధర్మం, మీ జీవితపు ముఖ్య ప్రయాణం లేదా ఈ జన్మలో మీ సేవా విషయం వెల్లడి. అంటే లాస్ట్ చదువు. మీ ఆశ్రమపు వెల్లడి, అధిష్టాన మండలి గురించిన వెల్లడి, దైవేచ్ఛ తెలిసిన కేంద్రపు వెల్లడి. ఈ వెల్లడులు మనం నిన్న అనుకున్నాం, మాటలు వినపడగానే మాస్టర్లు ఇచ్చేసారని డిసైడ్ అవ్వడానికి లేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెల్లడి అనేది మనం గ్రహించగలగాలి. ఇప్పుడు ఏమని చెప్పారు? మనం సమాధానాన్ని రిలీజ్ చేస్తున్న కొన్ని చీకటి శక్తులు వాటిని మళ్ళీ వ్యతిరేకిస్తూ ఉంటాయి. అవి వ్యతిరేకించేటప్పుడు మళ్ళీ మనం జాగ్రత్తగా మన సత్యాన్ని మనం గట్టిగా పట్టుకొని ఉండాలా. మన సత్యాన్ని మనం గట్టిగా పట్టుకోలేదనుకోండి, ఆ చీకటి శక్తులు ఇస్తున్న దాన్ని పట్టుకోవటం వల్ల మనం నేర్చుకోవాల్సింది కోల్పోతాం, ఆచరించాల్సింది కోల్పోతాం. అంటే ఎంత ఎరుకుండాలి అసలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వెల్లడులన్నీ, ఎక్కడిది అనేది క్యాచ్ చేయగలిగే క్యాపబిలిటీ మనలో ఉండాల. ఆ క్యాపబిలిటీ లేదే అనుకోండి, మనం నేర్చుకోవడము, ఆచరించడం అన్ని కోల్పోతాం. తప్పకుండా ఏదో ఒక సమాధానం వస్తుంటుంది. అది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. చీకటి శక్తుల నుంచి కూడా వస్తూ ఉంటాయి,
కానీ అవి చీకటి శక్తుల నుంచి వస్తున్నాయని మనం అవేర్నెస్ తో ఉండగలగాలి అనేది మెయిన్ బిట్. ఈ జవాబుల నుంచి ఎంతో సాహిత్యం వెలువడింది. దానితో ఒక ఐక్యరాజ్య సమితి లాంటి దానిని స్థాపించి మానవాళికి సహాయం చేయవచ్చు. అంటే ఐక్యరాజ్య సమితి అంటే ఏంటి? మన లోపల అట్లాంటి సమితిని ఒకటి ఏర్పాటు చేసి మనం అందరికీ అందించవచ్చు అవసరమైన సమాధానాలన్నింటినీ. మరి మనము ఆ స్పార్క్ లాగా తీసుకుంటున్నామా లేదా, ఆచరణ పెడుతున్నామా లేదా అనేది మనం ఎంత ఎరుకతో గమనించుకోవాలి. అది రెడ్ క్రాస్ వంటి మానవ మానవ సారీ మేడం మానవతావాదం అది రెడ్ క్రాస్ వంటి మానవతావాద సంస్థలలో కనిపిస్తుంది. అదే ఈ సమాధానాలు ప్రపంచంలోని విద్యకు చెంది ఉంటాయి. అంటే ఇది భౌతికంగా చెప్తున్నాడు. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది అనే దాన్ని చెప్తున్నాడు. అభివృద్ధి చెందిన విద్యావేత్తలు ఈ సమాధానం ప్రవాహాలతో స్పందిస్తారు. ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు మన లోపల వచ్చే ఈ వెల్లడులన్నింటిలో ఏది అవసరమో దాన్ని గ్రహించి సమాధానాలు ఇస్తూ ఉంటాయి. మ్యామ్ 12:37 అయింది మ్యామ్. ఒక్క చిన్న పారాగ్రాఫ్ ఉంది, చదవమంటే చదువుతా, లేకుంటే స్టాప్ చేస్తా. చదువు. తరువాతి సేవా మూలంను ఇచ్ఛాశక్తి మూలం అంటారు. అది నిర్దేశకత్వం, సంకల్పం, లక్ష్యాల గురించిన అన్నింటికి ప్రతిస్పందించే అంతరిక్షపు నియమం. మళ్ళీ చదువుతాను. తరువాతి సేవా మూలంను ఇచ్ఛాశక్తి మూలం అంటారు. అది నిర్దేశకత్వం, సంకల్పం, లక్ష్యాల గురించిన విచారణలన్నింటికి ప్రతిస్పందించే అంతరిక్షపు నియమం. అదే అంతరిక్షపు నియమం అని చెప్తున్నారు. ఓకే. వాటి ప్రసరణలను వక్రీకరించడం కష్టం. వాటిని వక్రీకరించడానికి ఆస్కారం లేదు. వాటిని అర్థమైందా? ఏంది లావణ్య? లేదు మేడం, నా స్టక్ అయిందిలే, మళ్ళీ చదవాలేను. తరువాతి సేవా మూలంను ఇచ్ఛాశక్తి మూలం అంటారు. అది నిర్దేశకత్వం, సంకల్పం, లక్ష్యాల గురించిన విచారణలన్నింటికి ప్రతిస్పందించే అంతరిక్షపు నియమం. వాటి ప్రసరణలను వక్రీకరించడం కష్టం. అంటే ఈ సంకల్పాలు, ఇప్పుడు విశ్వ నియమాలు ఉన్నాయి, కొన్ని సంకల్పాలు ఉంటాయి, వీటినేమి వక్రీకరించడానికి ఏం ఆస్కారం ఉండదు. తప్పకుండా పాటించి తీరాలి. ఎందుకని? పాటించకపోతే దెబ్బ మనకే కాబట్టి. అర్థమైంది ఆ పాయింట్? అర్థమైంది మ్యామ్. అదే ప్రతిస్పందన నమోదు చేయబడి ఆచరణలోకి వచ్చిన తరువాత మానవుల బలహీనతలు, స్వీయ ఆసక్తులు, వేర్పాటువాదం పనిచేసిన తర్వాత మాత్రమే అవి వక్రీకరించబడతాయి. ఇచ్ఛాశక్తి జరుగుతాయి. ఇచ్ఛాశక్తి నియమపు ప్రతిస్పందనలు విశ్వ విషయాలకు యుద్ధం, శాంతి, జాతీయ, అంతర్జాతీయ సూత్రాలు, నియమాలు, చట్టాలు, ఆకలి, నిరాశ్రయత, పన్నులకు సంబంధించినవి. ఓకే. ఇవి ఎంతో ముఖ్యమైన విషయాలు. వాటికి జవాబులు అక్కడ ఉన్నాయి. మనకు కేవలం స్వచ్ఛత కలిగిన వ్యక్తులు, మానవతావాద నాయకులు, ఈ సమాధానాలకు స్పందించగలిగిన వారు మాత్రమే అవసరం. ఈ మూలాల నుంచి సమాధానాలు గ్రహించగలిగితే విశ్వంలో ఒక కుదుపు సంభవించి భూ
మానసాన్ని కాంతివంతం చేసి ప్రపంచం సహకారం వైపు మొదటడుగు వేస్తుంది. ఓకే, మళ్ళీ ఒకసారి రేపు చదువుతూ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మ్యామ్. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను.